ఒక విషయం మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాండి. ఒక విషయం ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్ లేకుండా, పరస్పర అంగీకారం లేకుండా ఒక మహిళని ప్రైవేట్ పార్ట్స్ తాకితే, ఆమె లైంగిక దాడి చేస్తే, ముట్టుకుంటే రేప్ చేసినట్టే. అది భార్య అయినా, లవర్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా, ఎవరైనా సరే ఆమెకు పరస్పర అంగీకారం లేకుండా ఆమెను తాకితే, ముట్టుకుంటే, లైంగిక దాడి చేస్తే అది రేప్ కిందికి లెక్క వస్తుంది. ఇక మైనర్ విషయంలో ఇవేవి రావు. సో మైనర్కి ఇవేవి వర్తించవు. అది మీరు తెలుసుకొని మాట్లాడాలా. మైనర్ అంటే మైనరే, ఇంకా ఏది ఉండదు. ఇక ఆమె నిర్ణయం తీసుకునే స్టేజ్లో ఆమె ఉండదు. ఆమెకు తెలియదు ఏది మంచి ఏది చేయాలనే విషయం తెలియదు. అది గమనించుకొని మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక కొంతమంది ఏజ్ మీద మాట్లాడిర్రు, రకరకాల ఆరోపణలు చేసిర్రు. నిన్న ఎట్టకేలకు కోర్టు ముందు పోలీసులు తెలిపారు ఆమె మైనరే అని చెప్పి. ఆమె బర్త్ సర్టిఫికేట్ చూసిన తర్వాత చెప్పడం కోర్టుకు తెలియజేయడం జరిగింది. సో మరి ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, చేయరా? ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఒక పక్క రేవంత్ రెడ్డి ఏమో బండి సంజయ్ నీ కొడుకుని తీసుకొచ్చి అప్పయ్యప్పు అంటుండు. మరి మీరేం చేస్తారు మరి? సో మరి ఇప్పుడు గురువారం నాడికి అంటే ముందస్తు బెయిల్ సంబంధించి గురువారానికి వాయిదా వేసింది. సో మరి అప్పటిదాకా గురువారం దాకా 21 తారీఖు దాకా మరి బండి భగీరథని ముట్టుకోరా? బండి భగీరథని పట్టుకరారా? బండి భగీరథని తీసుకొచ్చి జైల్లో వేయరా? ఆ తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా? చూడాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఓ మంత్రి నువ్వే. సో ఇక్కడ అరెస్ట్ చేయకపోతే మాత్రం నీకు చాలా నష్టమైతే జరిగే అవకాశం అయితే ఉన్నది. సో ఉన్నవాడికి ఒక చట్టం, లేని వాడికి ఒక చట్టం అనేది స్పష్టమవుతా ఉంది. ఇప్పటికే వారం రోజులు అయింది. వారం రోజులుగా నువ్వు అరెస్ట్ చేయలేదంటే ఎవరి కొమ్ము కాస్తున్నట్టు నువ్వు? ఎవరిని కాపాడుతున్నట్టు? ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవాల్సిందే. బండి భగీరథను అరెస్ట్ చేయాల్సిందే, విచారణ జరపాల్సిందే, బాధితురాలకి న్యాయం చేయాల్సిందే.